వెల్కమ్ టు జేబీక్యూ కుకింగ్ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వస్తుంది. ఇది వచ్చేసి క్యాబేజీ కర్రీ అండి. పిల్లలకి ఇష్టం లేకుండా ఉంటుంది కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. వాసన అనేది తెలియకుండా ఇలాగ కర్రీ అనేది చేసేయండి. ఇప్పుడు వచ్చేసి మేము కట్ చేశానండి. నేను చక్కగా ఉడకపెట్టుకున్నాను. క్యాబేజీ వచ్చేసి సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు బాండీ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 పచ్చిమిర్చి, అదేవిధంగా ఒక ఉల్లిపాయ కట్ చేసి ఫ్రై చేసేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఒక 5 నిమిషాలు అనేది మూత పెట్టేసుకోండి. ఇది అయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్నాం కదా, వాటర్తో సహా ఆ క్యాబేజీని అందులో వేసేయండి. హాఫ్ బాయిల్లో కుకింగ్ చేసుకొని దాన్ని క్యాబేజీతో వాటర్తో సహా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, సాల్ట్ అనేది యాడ్ చేసేసి ఇలాగ తిప్పేసి మూత పెట్టేసుకొని దీన్ని ఇలాగ ఉప్పు పసుపు నీళ్ళలో కొంచెం ఉడకబెట్టుకోండి. ఆ వాసన అనేది కూడా మీకు స్మెల్ అనేది రాదండి. హాఫ్ బాయిల్ ఉడికేసిన తర్వాత మనం కర్రీ వండుకుంటే మీకు ఆ స్మెల్ అనేది రాదు. ఇలాగ చక్కగా నీరు వాటర్ అంతా పోయేలాగా ఇలా చేసుకోవాలి. కర్రీ అనేది చాలా టేస్టీ బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇప్పుడు వాటర్ అనేది దగ్గర పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం అనేది వేసి కలుపుకొని ఒక 5 నిమిషాలు వదిలేయండి. వచ్చేసి కారం ఇలా వేసి తిప్పేయాలండి. కర్రీ అనేది ఏంటంటే చాలా బాగుంటుంది. ఇలాగా పిల్లలు క్యాబేజీ వాసన వస్తుందని ఇష్టపడరు కదా, నేను ఇలా ట్రై చేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా దగ్గర పడేలాగా చక్కగా కలిపేసుకొని ఇలా వదిలేయాలన్నమాట. ఇప్పుడు నేను లాస్ట్లో ఇప్పుడు ఏంటంటే నేను కొత్తిమీర కాకుండా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు, నేనైతే కరివేపాకు యాడ్ చేశానండి. ఇలాగ కరివేపాకు స్మెల్ కూడా తెలుస్తుంది కదా కర్రీలో, ఇప్పుడు యాడ్ చేశాను అనమాట. ఇలాగ కరివేపాకు వేసిన తర్వాత ఇలాగ మనము ఆయిల్ అనేది పైకి తేలే వరకు కర్రీని ఇంకా దగ్గర పడేయాలి. చూసారు కదా, ఆయిల్ అనేది పైకి తేలిందండి. కర్రీ వరకు చాలా వరకు అయిపోయింది మన కర్రీ అయితే. ఇలాగ కర్రీ చేసి పెట్టండి, పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు. స్మెల్ అనేది రాదు, మీకు కరివేపాకు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. లాంగ్ వీడియో పెట్టగానే మీకు ఆన్లో వీడియో అనేది మీకు రీచ్ అవుతుంది. మన లాంగ్ వీడియోలకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు. వేడివేడి రైస్లో ఇలాగ వేసి పెట్టవచ్చు, చపాతీలో కూడా తినొచ్చండి. ఈ కర్రీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆ స్మెల్ అనేది తెలీదు. థ్యాంక్ యూ.